శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 3వ శ్లోకం. ఇప్పుడు ముందుగా శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థము, తాత్పర్యము, తెలుగులో పద్యాన్ని కూడా విని తర్వాత విశ్లేషణకు వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శ్లోకాన్ని మనకి చక్కగా పాడి వినిపించిన కుమారి లక్ష్మీ శ్రావణికి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు ప్రతిపదార్థాన్ని విందాం. అవిద్యానాం అజ్ఞానులకు, అంతస్థిమిర లోపల ఉన్న అంటే అజ్ఞానం అనే చీకటికి, మిహిరద్వీప నగరి సూర్యుడు ఉదయించు ప్రదేశానికి చెందిన పట్టణము, జడానాం ఆలసులకు, మందబుద్ధి గలవారికి, చైతన్య స్తబక జ్ఞానమనే పుష్పగుచ్చము నుండి వెలువడు, మకరంద శృతిజరి నిరంతర చైతన్యధారగా వెలువడే తేనెధారల ప్రవాహము, దరిద్రాణం దరిద్రుల పట్ల, చింతామణి గుణనిక చింతామణుల వరుస, జన్మజలధౌ సంసార సముద్రమునందు, నిమగ్నానాం మునిగి సతమతమవుతున్న వారి పట్ల, మురరిపు వరాహస్య విష్ణుమూర్తి ఎత్తిన ఆదివరాహమూర్తి యొక్క ద్రంష్ట్రా భవతి ఈ కోర వంటిది అవుతోంది అంటూ చెప్పారనమాట. మరి దీని తాత్పర్యం, తల్లి నీ పాదపద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించే పట్టణం వంటిది, మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమనే తేనెను జాలువార్చే ప్రవాహం లాంటిది, మరి దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది, సంసార సాగరంలో మునిగి సతమతమవుతున్న వారికి విష్ణుమూర్తి అవతారమైన ఆదివరాహపు కోర వంటిది. అంటే వరాహమూర్తి ఆ కోరతోనే సముద్రంలో దిగబడి ఉన్న భూమిని పైకెత్తి ఉద్ధరించి సంరక్షించాడు. ఆ రకంగా సంసారం అనే సాగరంలో ఉన్న మమ్మల్ని పైకెత్తుతున్నావు తల్లి నువ్వు అని అర్థం వస్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు దీనికి తెలుగు పద్యాన్ని కూడాను అనురాధ గారి కంఠస్వరంలో విందాం మనం. అజ్ఞానార్దులలోని చీకటికి సూర్యద్వీప గేహమ్మవున్ ప్రజ్ఞాహీనుల పట్ల చేతన సుమ ప్రస్యందమౌతేనెవున్ ప్రజ్ఞన్ కోరికలిచ్చు రత్నము దరిద్ర స్విన్న జీవాళికిన్ ప్రజ్ఞోపేంద్రవరాహదంశ్రవో భవాపస్సింధు మగ్నాళికిన్. ఎంతో చక్కగా అర్థమయ్యేట్టుగా ఈ పద్యాన్ని మనకి వినిపించారు అనురాధ గారు. శ్లోకం యొక్క అంతర్లీన అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న కథతోటి ప్రారంభిద్దాం మనం. ఛందోగ్యోపనిషత్తులోని కథ అన్నమాట. పూర్వకాలం ప్రజాపతి ఆత్మతత్వాన్ని గురించి ఒక ప్రకటన చేశాడు. అందులో ఆత్మకు పాపం అంటదు, ముసలితనం రాదు, మృత్యువు దాన్ని కబళించదు, శోకం తాకదు, ఆత్మకు ఆకలి దప్పికలు ఉండవు, ఆత్మ కోసం అన్వేషించేవాడు ఆత్మను అనుభవించేవాడు ఆత్మస్వరూపాన్ని పొందుతాడు అంటూ చెప్పాడు. దేవతలు రాక్షసులు కూడా ఆ మాటలు విన్నారనమాట. ఆత్మను గురించి మనం కూడా అన్వేషిద్దాం, ఆత్మ వల్ల అన్ని కోరికలు తీర్తాయని బ్రహ్మ చెప్పాడు కదా, ఈ తత్వాన్ని ఆయన దగ్గరే తెలుసుకుందాం అని దేవతల రాజైన ఇంద్రుడు, రాక్షసుల రాజైన విరోచనుడు ఇద్దరు బ్రహ్మ దగ్గరికి బయలుదేరారు. బ్రహ్మ వారిద్దరినీ 12 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష వహించమని చెప్పాడు. దీక్ష పూర్తి చేశారు ఇద్దరు.
ఆత్మతత్వాన్ని వారికి వివరిస్తూ మనుష్యుల కనుపాపల్లో మెదులుతూ కనిపించే పురుషుడే ఆత్మ. ఆత్మ అభయము, అమృతమయము, అదే పరబ్రహ్మం అన్నాడు. తమ కనుపాపల్లో ఏం కనిపిస్తుందో తమకు తెలియదు కాబట్టి నీళ్లలో వారి మొఖాలను వాళ్ళు చూసుకున్నారు ఇంద్రుడు, విరోచనుడు. నఖసిక పర్యంతము కేశపాశాలతోటి దుమ్ము కొట్టుకుపోయిన శరీరం కనిపించింది వారికి. ఆత్మ ఈ రకంగా ఉంటుందా అనుకుని ప్రజాపతి దగ్గరికి పోయి అదే ప్రశ్న వేశారు. మీ శరీరాలను శుభ్రపరుచుకొని అలంకరించుకొని అప్పుడు మీ ముఖాలను నీటిలో చూసుకోండి అన్నాడు ప్రజాపతి. అలాగే చేశారు వారిద్దరు. ఇప్పుడు వారి శరీరాలు అందంగా కనిపించాయి. అదే విషయాన్ని బ్రహ్మకు చెప్పారు. అభయము, అమృతమయము అయిన ఆత్మ అదే బ్రహ్మ అన్నాడు ప్రజాపతి. అది విన్న ఇంద్ర విరోచనులు ఆత్మతత్వం పూర్తిగా తెలిసిందనుకుని తిరిగి వెళ్ళిపోయారు. త్రోవలో మనం అందంగా ఉంటే అందంగాను, వికారంగా ఉంటే వికారంగాను నీటిలో కనిపించింది, మరి ఆత్మ ఈ రకంగా ఉండదు కదా అన్న అనుమానంతో తిరిగి బ్రహ్మ వద్దకు వచ్చి మళ్ళీ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాడు ఇంద్రుడు. ఈ రకంగా అనేక సంవత్సరాలు దీక్షలో ఉండి చివరికి ఆత్మతత్వాన్ని గ్రహించాడు. కానీ విరోచనుడు మాత్రం నీటిలో కనిపించిన తన దేహమే ఆత్మ అని గ్రహించి దేహమే ఆత్మ అంటూ ప్రచారం చేశాడు. ఈ విధంగా దేహమే ఆత్మ అనుకున్నారు అజ్ఞానులు. ఈ రకంగా అవిద్యను ఆరాధించేవారు అజ్ఞానులు. వీరంతా గాఢాంధకారంలో పడిపోయారు అని చెప్పింది ఉపనిషత్తు. ఇక్కడ శంకరాచార్యుల వారు మనకి ఇందులో ఏమిటి చెప్పదలుచుకున్నారు అంటే, మానవులను లౌకికమైన అనేక ఆకర్షణలు మోహితపరుస్తూ ఉంటాయి, సంసార బంధంలో పడేస్తూ ఉంటాయి. అజ్ఞానము, సోమరితనము, దరిద్రము, మోహం ఇలాంటివన్నీ ఆవరించి ఉంటాయి. వాటన్నిటిని అధిగమించడానికి ఏం కావాలి మనకి అంటే అమ్మవారి పాదధూళి కావాలి. అప్పుడు ఈ అవిద్య ఏదైతే ఉందో అది సమసిపోతుంది అంటున్నారు శంకరులు. అద్భుతమైన అలంకారాలతోటి సమాసాలతోటి నడుస్తూ ఉంటుంది ఈయన శ్లోకం. అంతఃతిమిర మిహిర ద్వీప నగరి అన్నారు. అంటే అవిద్య అనే లోపల ఉండే చీకటిని పారద్రోలే సూర్యకాంతి. అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు, జ్ఞానం లేకపోవడం. అజ్ఞానం ఏమిటి తేడా? విద్య లేకపోవడానికి, జ్ఞానం లేకపోవడానికి అంటే చదువు లేకపోవడం కాదు, ధర్మము తత్వము తెలియకపోవడం అవిద్య. అజ్ఞానం, ఈ అజ్ఞానం మన మనస్సుని, మన హృదయాన్ని తమస్సుతోటి అంటే చీకటితో నింపేస్తుంది అనమాట. ఇంకప్పుడు ధర్మం కనబడదు మనకి. అమ్మ పాదధూళి అనే సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఈ అజ్ఞానం తొలగిపోతుంది. ఇది బయట చీకటి కాదు, మనలో ఉన్న చీకటి తమస్సు. ఊరికినే సూర్యకాంతి అనకుండా శంకర్లు వారు ఇక్కడ మిహిర ద్వీప నగరి అనే సమాసం ప్రయోగించారు. అంటే రోజు మనం సూర్యోదయం చూస్తూ ఉంటాం. ఆ సూర్యుడు ఉదయించే పట్టణం అమ్మ పాదధూళి. ఒకటో రెండో సూర్యకిరణాలు కాదు, పూర్తిగా సూర్యుడు ఉదయించే పట్టణం ఆవిడ పాదధూళి రేణువులు. అంతటి కాంతి ఎంతటి చీకటినైనా అవలీవలుగా పటాపంచలు చేస్తుందిగా. మరి ఆమె పాదధూళి జడులకు చైతన్యాన్ని కలిగించే తేనెల ప్రవాహం అని అన్నారు. అంటే జడులు అంటే ఇక్కడ ఎవరు? సోమరులు, మందబుద్ధులు, తెలుసుకోవాలనే ప్రయత్నం చెయ్యని వారు. వాళ్ళలో చైతన్యం కావాలి. అది ఎలా వస్తుంది అంటే ఆవిడ పాదధూళి సోకితే వస్తుంది. శంకరులు ఇక్కడ ఒక అద్భుతమైన సమాసంతో ఒక చిత్రాన్ని చూపించారు మనకి. జడులకు అమ్మవారి పాదధూళి చైతన్య స్తబక మకరంద శృతి జరి అన్నారు. చైతన్యము అంటే చేతన అనగా ఆత్మగత పదార్థ ప్రబోధకారిణి, చిత్త విస్తార రూపాత్మకమైన ఒకానొక శక్తి. అదే స్తబకము. కల్పవృక్ష పుష్పగుచ్చం, దాని మకరందము పుష్పరసం, దాని పారుదల శృతి శ్రవణం నిశ్చందము, దాని ప్రవాహము ఝరీ అన్నారు. పుష్పగుచ్చం నుండి ప్రవహించే మకరంద ప్రవాహం. ఒకటో రెండో తేనె బిందువులు కాదు, అక్కడ మొత్తం ప్రవాహమే. ఇక మూడో పాదంలోకి వస్తే అమ్మవారి పాదధూళి దరిద్రులకు చింతామణి గుణిక, అంటే కోరికలు తీర్చి సంపదలను కలిగించే చింతామణుల మూట అన్నమాట. ఇక్కడ మనం మరొక విషయాన్ని చెప్పుకుందాం. ఇక్కడ వరరుచి కాచాయన మహర్షి వారు ఒక చిత్రమైన అంకెల పద్ధతిని చెప్పారు మనకి. వాటిని ఎలా సూచించారు అంటే, ఈ ఖవర్గము చవర్గము కలిపి 1 2 3 4 5 వేసుకుంటూ వెళ్తే
చవర్గపు పంచమాక్షరం వచ్చేసరికల్లా 0 వస్తుంది. అలాగే టవర్గము తవర్గము కలిపి మళ్ళీ ఇలాగా 10 అంకెల కింద వేయమన్నారు. తర్వాత మనకి పవర్గాన్ని 5 కింద సూచించారు. అంటే పప్ప బబ్బ మ 1 2 3 4 5. ఇక యారాలావా శేష సహా అన్నవి 8 అంకెల కింద వేశారు ఆయన. ఈ గుణనికా పదంలో గు గకారానికి సంబంధించిన 3 అంకెని, నకారానికి సంబంధించిన నీ అనే అక్షరానికి 0ని, కకారానికి సంబంధించిన కా అనే అక్షరానికి సంబంధించిన 1 అంకని వేస్తే మనకి ఏమిటొచ్చింది? 3 5 0 1 వచ్చింది. సంస్కృతంలో అంకెలను ఎడం వైపు నుంచి చదువుతారు. అంకానం వామతో గతి అన్న సూత్రం ప్రకారం వెనక నుంచి చదువుతారు అనమాట. అంటే ఇప్పుడు 3 5 0 1 కాస్త 1 0 5 3 వచ్చింది అనే చింతామణులు వరుసలో ఉన్నాయి అన్నారు. మరి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామాలెన్ని? 10 53 కరెక్ట్గా అన్నీ ఉన్నాయన్నమాట. ఈ రకంగా లలితా సహస్రనామంలో ఉన్నవన్నీ కూడాను మనకి చింతామణి గుణికలేరయ్యా, వాటిని మీరు పఠించండి అన్నారు. వాస్తవానికైతే ఒక్క చింతామణి దొరికితే చాలు మనకి, మన జన్మ ధన్యం అయిపోయినట్టే. అంటే ఒక్క నామాన్ని మనం పట్టుకుంటే చాలు, జన్మ ధన్యం అయిపోయినట్టే. అది తీర్చగల సామర్థ్యం ఆ నామాలకు ఉంది. ఆయన మళ్ళీ ఇంకా ఏం చెప్పుకొచ్చారు ఇందులో మనకి? జన్మ జలధి అన్నారు. అంటే సంసార సముద్రం అని అర్థం. సంసారాన్ని సాగరంతో పోల్చడం మనకి మామూలుగా తెలిసింది. మానవుడు ఏం చేస్తాడు? సంసారంలో ఇంకా లోతులోతుకి మునిగిపోతూ ఉంటాడు. అందుకే శంకరాచార్యుల వారు నిమగ్న అన్న పదాన్ని యూజ్ చేశారు. ఈ జన్మ జలధిలో అంటే ఈ సంసార సాగరంలో మునిగిపోతున్న వారికి ఆ అమ్మవారి పాదధూళి సోకగానే పునఃసృష్టికి నాంది చెప్పారు. ఆదివరాహమూర్తి కోర సముద్రమున దిగబడిన పృథ్వీని పైకి ఉద్ధరించింది కదా. అమ్మవారి పాదపద్మ పరాగ లేసాలు సంసార సముద్రంలో దిగబడిన పార్థివ జీవులను పైకి ఉద్ధరిస్తుంది. అంటే తాపత్రయాది లంపటాల నుంచి మన్ని ఉద్ధరిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు శంకర్ల వారు. ఇప్పుడు ఇందులో ఇంకో కోణం చూద్దాం మనం. ఇంకో కోణంలో మనకి యంత్రం కింద కాది విద్యలో కామరాజ మాతృకా దేవత సూచనకి సంబంధించిన శ్రీ విద్యా ఉపాసకులు అకారాది సామవేదో ఋగ్వేదస్తు తదాదిక యజుర్వేద ఇకారాది స్తేషాం సంయోగత శుచి అన్నారు. అంటే అక్కడ ఏమిటి చెప్పబడుతుంది అంటే మనకి ఇందులో త్రయీ అనే చెప్పబడే 3 వేదములు వాగ్భవ బీజం యొక్క త్రిపురాదేవి రూపం అంటూ సూచించబడింది. ఋగ్వేద సామవేదయోర్ ఆదివర్ణ అకారో అన్నారు. అంటే ఆదివర్ణం ఆకారం. యజుర్వేదాది వర్ణాహ ఇకారః. ఈ 2 వేదాల ఆదివర్ణములు కలిస్తే ఏకారం. మళ్ళీ దానితోటి ఋగ్వేద వర్ణము సంధిగా చేస్తే ఐకారం. అర్ధేందు సహితము వాగ్బీజం అవుతుంది. ఇది కాది మతంలో చెప్పబడింది మనకి. అంటే తొలి అకారము అవిద్య నివర్తకము, రెండవది జడతా నివర్తకము, ఇకారము కామిత ఫలదాయము, కైవల్యపదము. అందుచేతే వాగ్భవ రూపంగా ప్రతిపాదించబడింది పరదేవత. ఇక మొండకోపనిషత్తులో మనకి పరా అపరా విద్యల గురించి చెప్పారు. బ్రహ్మప్రాప్తి లభింపజేసే విద్య పర, మిగిలిన విద్యలన్నీ కూడాను అపరా విద్యలు అంటూ చెప్పుకొచ్చారు మనకి. అపరా విద్యలు కలవారు విద్వాంసులు కాలేరు. వారిది అవిద్యయే. కర్మకాండ వలన, దాని విస్తృతి వలన బ్రహ్మప్రాప్తి లేదు. పరవిద్యాన్వేషణ చేసేవారు విద్వాంసులు. ముండకోపనిషత్తు చెప్పినట్టుగా ప్లవాహ్యేతే సపురుషోహ్య వ్యయాత్మ అన్నారు. సకామక కర్మానుష్టము యజ్ఞకర్మకాండ అవిద్యయే. ఉపాసన చేసేవారు బహిర్యాగాన్ని విరమించి అంతర్యాగం చేస్తారు. అదే విద్య కింద చెప్పబడుతుంది. దానివల్ల బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. కుండలిని జాగరణ జరిగి ఆత్మ తేజస్సు పెరుగుతుంది. దీంట్లో చెప్పిన యంత్రం మనకి షడ్భుజాలని కలిగి ఉంటుంది. అది శ్రీమన్న బీజాక్షరంతో చెప్పబడుతుంది అన్నారు. ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే ఇవన్నీ కూడాను మనం గురుముఖత నేర్చుకోవాల్సిన విద్యలు. ఇది ఓన్లీ మనకి ఇక్కడ మనం తెలుసుకుంటున్నది ఏమిటి అంటే అక్కడ వేరు వేరు సాంప్రదాయాలని అనుసరించేవారు ఏ విధంగా వీటిని చూస్తూ ఉంటారు అన్నదాన్ని చెప్పుకోవడం కోసం ఇది చెప్పుకున్నది. ఇకపోతే మనకి
లలితా సహస్రనామంలో దీనికి సంబంధించిన నామం మనకు ఒకటి కనబడుతుంది. అదేంటంటే సంసార పంక నిర్భగ్న సముద్ధరణ పండిత. సమన్వయం చేసుకోవచ్చు మనం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామం సమ్యక్ సరణం అంటే సంసారం అంటే ఆగకుండా సాగేది అని అర్థం. ఆ సంసారంలో పడిపోతే మనకు తెలియకుండానే దాంట్లోపలికి దిగబడిపోతాం. తేనెను తాగడానికి ఈగ అందులో పడిపోతుంది. మనం ఆ ఈగలాగా ఆ సంసారం అనే దానిలో పడిపోతూ ఉంటాం. సంసారాన్ని సాధారణంగా సముద్రంతో పోలుస్తుంటారు. సంసార సాగరంలో ఇరుక్కుపోయిన వారు ఉద్ధరింపబడాలంటే అమ్మవారే శరణ్యం అంటున్నారు. కూర్మ పురాణంలో ఏమనాగపి సర్వాణి స్మరంతి శరణార్థినః దుస్తార పార సంసార సాగరే పతంతితే అన్నారు. అమ్మవారికి శరణాగతి చెందిన వారు దుస్తారమైన సంసారంలో పడరు అంటూ ఈ శ్లోకం చెప్తోందనమాట మనకి. ఇక్కడ సంసారాన్ని బురదతోటి పోల్చారు. అంటే చిక్కటి బురద ఊబిలో దిగబడిపోయిన వారు ఒక కాలెత్తి బయటికి వేయడానికి ప్రయత్నిస్తే రెండో కాళ్ళు మళ్ళీ అందులోకి జారిపోతూ ఉంటుందన్నమాట. దీన్నే మనం ఇంకో యాంగిల్లో చూస్తే గజేంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించినట్లుగా సముద్రంలో దిగబడిపోతున్న అమ్మవారు మన్ని ఉద్ధరిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఒక్క శ్లోకాన్ని మనం రోజుకి ఎన్నిసార్లు మననం చేసుకోగలిగితే అన్ని సర్వ విద్యలు సిద్ధిస్తాయంటూ ఉపాసనాపరులైన మహాభక్తులు, ఆ సాధకులు వేదవేత్తలు అవుతారని ఆశీర్వదించారు మహర్షులు. ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులతోటి జగన్మాత కరుణకు మనందరం కూడాను అర్హులం అవ్వాలని ఆశిస్తూ రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.